చాలా మంది నవే డేస్ లో ఇన్ టైం కి ఫుడ్ తినక ఆఫీసెస్ లో బిజీగా ఉంటూ లేట్ నైట్స్ పడుకుంటూ అండ్ చాలా మంది ఏ ఫుడ్ తిన్నా కూడా బ్లోటింగ్ అయిపోవడం వల్ల ఎక్కువ ఫుడ్ తినకుండా అండ్ ఎసిడిటీతో అండ్ గ్యాస్ట్రిక్ తో చాలా మంది ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారు కదా. అలాంటి వాళ్ళందరూ నెంబర్ ఆఫ్ ఇనోస్ తాగేస్తున్నారు, లేదంటే గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ యూస్ చేస్తున్నారు, లేదా ప్యాంటాప్స్ యూస్ చేస్తున్నారు. అది టెంపరీగా రిలీఫ్ ఇస్తుంది, కానీ పర్మనెంట్ సొల్యూషన్ కోసం నాలా చాలా మంది వెయిట్ చేస్తూనే ఉండుంటారు. బట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కి చెక్ పెట్టాలి అంటే ఈ రోజు నా దగ్గర ఒక మంచి ప్రొడక్ట్ ఉంది. అది ఏంటనుకుంటున్నారా? గ్రాండ్ రెస్టోర్. ఇది కనుక యూజ్ చేస్తే మన స్టమక్ బ్లోటింగ్ ఉన్నా, ఎసిడిటీతో ప్రాబ్లం ఉన్నా, మంటగా అనిపిస్తున్నా, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రొడక్ట్ ని తీసుకున్నట్టయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కి చెక్ పెట్టవచ్చు, ఎసిడిటీ ప్రాబ్లమ్ కి కూడా చెక్ పెట్టవచ్చు. మీరు అన్నట్టు ఏంటంటే కొన్ని పాయింట్స్ ప్రత్యేకించి అజీర్ణం, ఇండైజెషన్, బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బిపోతూ ఉంటుంది, కడుపు ఉబ్బరం అంటాం మనం. కాన్స్టిపేషన్, మార్నింగ్ ఎవాక్యువేషన్ కంప్లీట్ జరగదు, రోజంతా కూడా వాళ్ళకి బాగుండదు. తర్వాత వచ్చేసి పొట్ట నొప్పి వస్తుంది, దాంతోపాటు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో పొట్టకు సంబంధించిన ఏ సమస్యలైనా సరే మీరు అన్నట్టు ఏంటంటే మెడిసిన్స్, సిరప్స్ అవి ఇవి వాడితే ఏమవుతుందంటే టెంపరీగా సిమ్టమాటిక్ రిలీఫ్ మాత్రమే జరుగుతుంది, కానీ రూట్ కాజ్ ని అడ్రస్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. గ్రాండ్ రిస్టోర్ ఆ రూట్ కాజ్ ని అడ్రస్ చేసేదానికి చాలా ఉపయోగపడుతుంది. ఫర్ ఎ రీజన్ ఏంటంటే మన పొట్టలో ఫర్ ఎగ్జాంపుల్ మన గట్ లో 85% గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, 15% బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో 85% గుడ్ బ్యాక్టీరియా ఉంది, 15% బ్యాడ్ బ్యాక్టీరియా ఉంది. అది అలాగే ఉంటే యూబయాసిస్ కండిషన్ అంటారు. ఫర్ సమ్ రీజన్ మీరు చెప్పినట్టు ఏంటంటే స్ట్రెస్ కావచ్చు, లేకపోతే ఈ ఫాస్ట్ ఫుడ్లు కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, ఇలాంటి డిస్టర్బెన్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే 85% ఉండే గుడ్ బ్యాక్టీరియా తగ్గడం మొదలు పెడుతుంది, 15% ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా పెరగడం మొదలు పెడుతుంది. అప్పుడు ఈ ఇష్యూస్ అన్నీ వస్తాయి. సో ఇప్పుడు గ్రాండ్ రిస్టోర్ ఏం చేస్తుంది? అసలు గ్రాండ్ రిస్టోర్ ఏం చేస్తుంది? అసలు గ్రాండ్ రిస్టోరే ఎందుకు వాడాలా? ఈ 2 పాయింట్స్. గ్రాండ్ రిస్టోర్లో 4 రకాలైనటువంటి ప్రోబయాటిక్ స్ట్రెయిన్స్ ఉంటాయి, అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసినటివి. డానిస్కోన్ ఒక కంపెనీ ఉంటుంది యుఎస్ఏలో, అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసినటువంటి 4 వెల్ స్టడీడ్, హైలీ క్లినికలీ ప్రూవన్ ప్రోబయాటిక్ స్ట్రెయిన్స్. ఈ సాచెట్ లో 1 గ్రామ్ పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ ఓపెన్ చేసి మామూలుగా నాలుగు మీద పోసుకుంటే కరిగిపోద్ది, మనం మింగేయచ్చు, లేదంటే 20 ml వాటర్లో పోసుకున్నా సరే తాగొచ్చు. ఇలా రోజుకు ఒక సాచెట్ తాగుతూ పోతే గనక ఒక మినిమం 1 మంత్, ఒక 3 months కూడా వాడుకోవచ్చు. ఈ 1 month వాడితే ఏమవుతుందంటే ఫస్ట్ లో వాళ్ళకి కడుపు ఉబ్బరం తగ్గుతుంది, డైజెషన్ బాగా పెరుగుతుంది, కాన్స్టిపేషన్ తగ్గుతుంది, ఫ్రీగా మోషన్కి పోయే అవకాశాలు ఉంటాయి, కడుపు నొప్పి తగ్గుతుంది, మొత్తం గట్ హెల్త్ అంతా రీసెట్ చేసినట్టు ఉంటుంది, ఓవరాల్ హెల్త్ కూడా బాగుంటుంది. చాలా మంది బెల్చింగ్, బర్ఫింగ్ అంటారు. సో అది తిన్న తర్వాత తినక ముందు తింటున్నప్పుడు అవును అవును అది తగ్గుతుందా? ఖచ్చితంగా తగ్గుతుంది. సో ఇది ఏ టైంలో యూస్ చేయాలి? ఎనీ టైం తీసుకోవచ్చు, మార్నింగ్ ఫుడ్ ఆర్ ఆఫ్టర్ ఫుడ్? బిఫోర్ ఫుడ్ తీసుకోవచ్చు, ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, అలా ఏం రెస్ట్రిక్షన్ లేదు.